వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు
అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం. మనమంతా సైనికులై ఉందాం. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. పేదవాడికి కొడుగుడ్డ అందించిన ఇంటి బిడ్డ సాక్షి రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఈడమ్మైంది. అందుకే ఇటు కదిలొచ్చాడు అండదండై నిలబడతాడు. మాట ఇస్తే తప్పడు ఏనాడు. మన మబ్బులన్నీ చీల్చగా వచ్చాడు. రాజకీయ మందురాటుదేలే బంధుకై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమంలో భాగంగా లక్కంపల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సీనియర్ నాయకులు మైనార్టీ మండల అధ్యక్షులు యూసుఫ్ గారికి, దమ్మాయి సీని గారికి, ఎస్సీసీఎల్ నాయకులు, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్లు బొంకం గంగారెడ్డి గారికి, సుదర్శన్ అన్న గారికి, మన సీనియర్ నాయకులు డీసీ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పిప్పిర సాయిరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పేరున అందరికి కూడా బీసీసీఎల్ అధ్యక్షులు జిఆర్ గారికి, అదేవిధంగా లక్కంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ముత్యం గారికి, జిల్లా లక్ష్మణ్ గారికి, మిగతా యువజన కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు అందరికి కూడా, అదేవిధంగా ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మన సాయిబాబా గౌడన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా లక్కంపల్లి మహిళా సోదరు మనందరికి కూడా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు మనం ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చిర్రు. ముఖ్యంగా మన వినయన్న గారు వచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చిర్రు, మరి మహిళలందరినీ పిలిచిర్రు, మరి పాదయాత్ర చేసిర్రు. మరి మీరు అందరూ అనుకుంటున్నారు కావచ్చు ఎలక్షన్స్ లేవు ఏం లేవు, మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రని చెప్పేసి కూడా మీ అందరికి కూడా కొద్దిగా డౌట్ వస్తుంది. మేము మీ ఊరికి రాగానే వినయన్న గారు రాగానే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినాం ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఏం చేసినాం, అంబేద్కర్ గారి బొమ్మకు దండేసినాం. తర్వాత ఛత్రపతి శివాజీ గారికి వేసినాం. నెక్స్ట్ ఇక్కడ గాంధీ గారికి వేసినాం. మీ అందరి మధ్యలో మన గల్లీలో మాట్లాడడానికి వచ్చినాం. ఎందుకంటే ఏదైతే మనకు మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సమర యోధుడు, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన. మీ అందరికీ తెలుసు కదా. కానీ గత 10-12 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ మహనీయుల్ని పట్టుకొని, మహాత్మా గాంధీని పట్టుకొని ఆయన చేసిన పని ఏం లేదు, ఆయన చేయడం వల్లనే భారతదేశం ఇంకా వెనుకబడిపోయింది అని చెప్పేసి మొత్తం కూడా సోషల్ మీడియాలో భారతదేశం మొత్తంలో కూడా ఆయన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారమ్మా. ఇది కరెక్ట్ అయిన తప్పుడు ప్రచారం చేయడం వాళ్ళు ఒకసారి ఆలోచించండి. గాంధీజీ గారు అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీజీ గారు అంటే గాంధీ తాత అని పిలుస్తారు. ప్రపంచ దేశాలన్నీ కూడా గాంధీజీ గారిని జాతి పిత అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాత్రం, ఇతర పార్టీ నాయకులు మాత్రం గాంధీజీ గారిని అవమానిస్తున్నటువంటి ఘటనలు కూడా ఎన్నో చూసాం మనం. అదేవిధంగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని కూడా గత పార్లమెంటులో మీ అందరికీ తెలుసు, అమిత్ షా అనే వ్యక్తి అంబేద్కర్ గారిని పట్టుకొని అంబేద్కర్ గారిని మీరు ఏం మాట్లాడుతారు, అంబేద్కర్ గారి గురించి ఏం మాట్లాడుతారు, ఇంకా వేరే విషయం ఏదైనా మాట్లాడినా మీ అందరికీ కూడా పుణ్యం దక్కుతుందని చెప్పేసి అంబేద్కర్ గారిని కూడా పార్లమెంటు సాక్షిగా కూడా వాళ్ళు హేళన చేశారు. అదేవిధంగా రాజ్యాంగం మీ అందరికి కూడా ఇక్కడ ఏదైతే మనమందరం కూడా రిజర్వేషన్లు కానీ మనమందరం కూడా ఇవాళ ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే ఇటు రాజకీయ రంగమే కానీ, వ్యవసాయ రంగమే కానీ, ఉద్యోగాలే కానీ, అదేవిధంగా పిల్లలకు పాఠశాలలో సీట్లే కానీ మనందరికి కూడా ఇవాళ అన్ని కూడా ప్రభుత్వం నుంచి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పరిపాలన అందుతున్నాయంటే మనకు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే మనకు అందరికి కూడా ఈ ప్రతిఫలం అందుతున్నాయని చెప్పేసి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై కాంగ్రెస్. ముఖ్యంగానే 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఒకటే చిన్న విన్నపం చేశాను అందరికీ. ఈరోజు మన ఊరిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం ప్రతి ఊరిలో జరిగింది. ఇప్పుడు మన ఊరికి వస్తుండ్రు, ఇప్పుడు అన్నగారు వస్తున్నారు రండి అనగానే నా మాట పిలుపు మేరకు వారి టైం కేటాయించి వచ్చినందుకు మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమ్మ, ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం పేదల గురించి ఆలోచించే పార్టీ మాత్రమే. పేదలు గూడు లేని వాళ్ళను వాళ్ళ అభివృద్ధి కొరకు ఆలోచించేదే కాంగ్రెస్ పార్టీ. చేతి గుర్తు ఇప్పటి నుంచే కాదు, నాటి నుంచి చూసిండ్రు మీరు. ఇంతకుముందు పోయినసారి గవర్నమెంట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పేసి కారు గుర్తు గవర్నమెంట్లు 10 సంవత్సరాలలో మీకు ఏం చేసినా మీకు తెలుసు. అంతకుముందు కట్టిన ఇళ్ళే మన ఊళ్ళో ఉన్నాయి, కానీ ఆ 10 ఏళ్లలో ఒక ఇల్లు కట్టి చూపించిరా వాళ్ళు? పేదవాళ్ళకి ఎక్కడ నీళ్లు శాంక్షన్ అయినాయా? కాలేవు. ఇప్పుడు మొన్న మనకు లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ ప్రకారంగా ఫస్ట్ మన మండల్లో ఒక మోడల్ విలేజ్గా ఎన్నుకున్నారు. మల్లారంలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఆ నెక్స్ట్ తర్వాత ఒక ఊరు మన ఊరు కూడా వస్తున్నాయి, మన ఊళ్ళో కూడా స్టార్ట్ అవుతాయి. ఇల్లు లేని వాడికి ఇల్లు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు మీకు 6 అమలు చేసినాం ఇప్పటికీ. ఒప్పుకున్నాయన్ని, అంటే ఎలక్షన్లలో వాగ్దానం చేసినవన్నీ మీకు తెలుసు. బస్ టికెట్ ఫ్రీ అయింది, సిలిండరు 500 అయింది, కరెంట్ ఫ్రీ అయింది. మీరు ఆలోచించండి, మనం ఒప్పుకున్న హామీలన్నీ నెరవేరుస్తూ మనకు ఇంతకుముందు చేసిన గవర్నమెంట్ అప్పుల పాలు చేసినటువంటి గవర్నమెంట్ను ఆ అప్పులను పూడ్చుకుంటూ ఆ అప్పులను పూడ్చుకుంటూ టైంకి మీకు పెన్షన్లు వస్తున్నాయి. ఆ పెన్షన్లు ఆపుతలేరు, గవర్నమెంట్ జీతాలు ఆపుతలేరు, ఎవరికి ఏది రావాలో టైం మీద వేస్తున్నారు. వినండి, ముందు ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఓట్లు ఏంటని మేము అడగట్లేదు. ఇలా వచ్చిన సందర్భం ఏంటంటే మన దేశ మన రాజ్యాంగం ముందు చూసిండ్రా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు. అప్పుడు ఎంతో కష్టపడి శ్రమించి చిన్న స్థాయికిలో పుట్టిన వ్యక్తి ఒక దళితుడిగా ఉండి మహాశక్తిగా ఎదిగి ఇలా ప్రపంచాన్నే ఆయనను ఇష్టపడి ప్రపంచమే ఆయనను కొలుస్తున్నారు. అట్లాంటి వ్యక్తి రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఇవాళ మనకు ఈ వార్డు మెంబరు, సర్పంచ్ పదవి, ఎంపీటీసీ పదవి, జెడ్పీటీసీ పదవులు వచ్చినాయి. ఇలా ఈ ఉద్యోగాలు వచ్చినాయి. ఇలా ఈ రకంగా మీ బీడీ కార్మికులు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అంటే మన రాజ్యాంగం ద్వారానే, రాజ్యాంగంలో రాసిన మన మహిళల హక్కులు, మన పురుషుల హక్కుల గురించే జరుగుతుంది. ఆయన ఆ రోజు రాజ్యాంగం రాయకపోతే ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళమే కాదు, ఇప్పటికీ ఇంకా మన బతుకులు వేరే ఉంటుండే. కాబట్టి ఆలోచించండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం వలన, బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి చెడు పాలన వలన ఇలా మన పేదలకు అందాల్సిన హక్కు, పేదలకు దొరకాల్సిన అన్నం దూరం అవుతున్నది. అది గమనించాలి మీరందరూ. వారి ఉద్దేశం ఏమున్నది తెలుసా బీజేపీది? ఇప్పుడు మేము రాష్ట్రంలో గిట్ట వాళ్ళు సీఎం ఎన్నటి కారు, తెలంగాణలో మాత్రం ఇంకా 100 ఏళ్ళు అయినా కానీ బీజేపీ ముఖ్యమంత్రి కాడు. అది డ్యామ్ షూర్. వచ్చేది గెలిచేది నెక్స్ట్ మనమే. కాబట్టి ఒకటి ఆలోచించుకోండి, పేదలను ఉద్దేశించి ప్రజాపాలన చేస్తున్నది రేవంత్ రెడ్డి అన్నగారి మన ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీరు ఎప్పుడు కానీ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ వస్తున్నది ఏంటంటే మనకు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే టైం వచ్చింది. మీకు సర్పంచ్ల ఎలక్షన్లు వస్తాయి అమ్మా, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి. ఇందులో ఆ ఎలక్షన్లలో మాత్రం మళ్ళీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పోటీ చేస్తారు. వారిని ఎన్నుకుంటే చేతి గుర్తుకేసి ఎవరైతే ఉన్నారో మనలు వారిని ఎన్నుకుంటే మనకు రావాల్సిన ఫండ్స్ పూర్తిగా వస్తాయి. ఇప్పుడు పేద ప్రజలకు సేవ చేసే
భాగ్యాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించండి. ఇంతే చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ అమ్మ. ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా లక్కంపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ముత్యం గారికి, మండల అధ్యక్షులు మైపాల్ గారికి, మిగతా నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా దేశంలో భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల నుంచి ఏం చేస్తుందో వివరించే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి దేశంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ రాజ్యాంగాన్ని మార్చే విధంగా కార్యక్రమం చేస్తుంది కనుక దాన్ని ప్రజలకి తెలపడానికే ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో 16 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి. మనం గ్యారెంటీలు ఇచ్చినాం. ఆ గ్యారెంటీలన్నీ కూడా ఒకటిగా అమలు చేస్తున్నాం. ఇందాక చెప్తుంటే అమ్మ చెప్తుంది నాకు రాలేదు సిలిండర్ అని చెప్తుంది. ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే మన నాయకులకు చెప్పండి. ఎవరన్నా అర్హులుంటే 200 యూనిట్ల కరెంటు కానీ 500 రూపాయలకే సిలిండర్ కానీ ఇంకా ఏదన్నా మీకు సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా మన నాయకులకు చెప్పండి. ఇందిరమ్మ ఇండ్లు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మీకు మీ గ్రామానికి సుమారు 30 నుంచి 40 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల కింద మీకు హామీలు ఇస్తున్నా. మీరు ఎవరైనా అర్హులుంటే వాళ్ళందరూ కూడా మన నాయకులకు ఇవ్వండి. తొందరలోనే ఒక నెల రోజుల లోపట్లే మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి మాట్లాడి 40 ఇండ్ల వరకు మీ గ్రామానికి శాంక్షన్ చేపిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది ఏ రకంగా ఉంటదంటే ఎవరికన్నా జాగా ఉండి పురాణ ఇప్పుడు వస్తుంటే ఈ పక్కనే ఉంది కనబడుతుంది షీట్లు కట్టుకోరు పాపం పైన కూన పెంకల ఇంటి మీద. అట్లాంటి వారు కానీ ఖాళీ జాగా ఉండి కిరాయికి ఉండే వాళ్ళు కానీ చిన్న షీట్లల్ల కింద ఉండేటోళ్ళు కానీ ఇమ్మీడియట్ గా మీకు అందరికి కూడా ఈ యొక్క నెల రోజుల లోపట్లనే శాంక్షన్ ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. అంతేకాకుండా మీకు మీ గ్రామంలో నిధులు అడగలే తమ్ముడు అయినా సరే 10 లక్షల రూపాయల నిధులు పెట్టినా ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా ఇంకొక 3-4 రోజుల్లో శాంక్షన్ చేపిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ 10 సంవత్సరాలు చూసిరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది మీ ఊర్లో ఏం చేసింది. గతంలో ఇక్కడ పెద్ద మనం సెజ్జు తెచ్చుకున్నాం. మీరందరూ కూడా భూములు ఇచ్చిండ్రు. గంత పెద్ద సెజ్జు తీసుకొస్తే దాంట్లో ఫ్యాక్టరీ తీసుకొచ్చే తెలివి కూడా ఈ టీఆర్ఎస్ వాళ్ళకి లేకుండే. అవునా కాదా? ఫ్యాక్టరీలు వచ్చింటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తుండే. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే పెళ్లిళ్ళు అవుతుండే. కానీ ఫ్యాక్టరీలు తీసుకురాలే. ఎందుకు తీసుకురాలేదంటే కమిషన్లు దండిగా అడిగిర్రు. ఎవడన్నా ఫ్యాక్టరీ పెడతా అంటే వాని ఇల్లు ఉచ్చుకున్నారు. ఇల్లు కవిత గాని ఈ జీవన్ రెడ్డి పాండు ఉండే తెలుసు కదా, నల్లటోడు నల్ల పిల్లగాడు ఉండే. వాళ్ళంతా కలిసి ఆ కంపెనీ ఎవరైతే పెడతామన్నారో వాళ్ళని ఉచ్చుకునేసరికి ఆయన పీకిర్రు. ఇక మళ్ళా ఇంకో ఎంపీ ఉన్నాడు అరవింద్ అని చెప్పి ఏదన్నా చేస్తాడేమో అని చెప్పి అందరు కూడా గెలిపించారు. కానీ ఏం చేయడు, ఖాళీ షోకులు మాత్రం కొడతాడు. ఇక మొన్న ఒక ఎమ్మెల్యే గెలిచిండు. ఏం పేరు ఆయన పేరు? రాకేష్ రెడ్డి అని గెలిచిర్రు. కొంతమంది తల్లులు వేసిర్రు. ఈ అక్షంతలు ఇయ్యంగానే ఆయన ఏదో బ్రహ్మలు ఏదైనా చేస్తాడేమో అనుకొని చెప్పి వేసిండ్రు. ఊరికి 10 ఇండ్లు కట్టిస్తా ఆయన సొంత పైసలతో అని చెప్పిండు. 10 ఇండ్లు కట్టిస్తా అని ఏం చేసిండు? బోడి గుండు ఏమి చేయలే. గుడ్డు ఏమంటారు గుండు సున్నా పెట్టిండు. మీ ఊరికి రూపాయికి వైద్యం అని చెప్పిండు. హైదరాబాద్ లో దుకాణం పెట్టిండు. అది కూడా దుకాణం ఎత్తేసిండు అని చెప్పి తెలిసింది. ఏం చేయడమ్మా, ఏది చేయాలన్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రానున్న రోజుల్లో మీ గ్రామంలో సర్పంచ్ని గాని ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకుంటే 20 లక్షలు కాదు ఇంకో 40-50 లక్షల రూపాయలు మీ గ్రామానికి నిధులు ఇస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. చెప్పినా అంటే నేను మీ గ్రామానికి ఇచ్చినాకనే మీ దగ్గరికి వచ్చినమ్మా. ప్రతి గ్రామానికి ఇచ్చిన. మీ గ్రామం నుంచే జర తక్కువ హుషారు లేరు మా పిల్లలు. వింటుర్రా? మా కాంగ్రెస్ పిల్లలు ఎక్క తక్కువ హుషారు లేరు. అందుకోసం మీ గ్రామానికి తక్కువ వచ్చినాయి. పక్కకు తలవేదాకు పోతే 30, 40, 45 లక్షలు వచ్చినాయి. ఇంకా ఇటు చిమ్రాజపల్లిలో కూడా జర హుషారు లేరు.
అందుకోసం ఆడ కూడా తక్కువ వచ్చినాయి. హుషారు ఉండాలా. ఏమన్నా మా ఊరికి అది పెట్టు ఇది పెట్టు అని మీరు అడగాల, వీళ్ళని వీళ్ళు వచ్చి మమ్మల్ని అడగాల. అడిగితే ఏం చేస్తాం? మీకు నిధులు పెడతాం. మీకు ఇండ్లు ఇస్తున్నా, సంఘాలకి ఇంకేదైనా సమస్య ఉంటే చెప్పుండ్రి, దానికి కూడా నిధులు ఇస్తా. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు కూడా సుమారు 30 నుంచి 40 ఇండ్లు కూడా శాంక్షన్ చేపిస్తా. ఇంకా 10 లక్షల రూపాయలు నిధులు ఇస్తా. ఇప్పుడు అర్జెంట్ ఎలక్షన్ ఏం లేవు, ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ వచ్చే ఎలక్షన్లో మాత్రం మన వాళ్ళని గెలిపించుకుంటే మీ గ్రామం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. సన్న బియ్యం ఎప్పుడన్నా అనుకున్నారమ్మా? సన్న బియ్యం ఇస్తారని మనం ఏం చేస్తుంటిమి? కొనుక్కుంటుంటిమి, ఆయనతో పక్కకే ఎవరికని ఇచ్చేస్తుంటిమి. ఇప్పుడు ఏం చేస్తుర్రు? మంచి ఇంటికి తీసుకొచ్చుకొని వంట చేసుకుంటుర్రు. అవునా కాదా? అట్లనే కరెంటు, మనం కరెంటు వాడితే ప్రభుత్వం కడుతుందా అమ్మా? ఎప్పుడన్నా ఏడలేదు. మళ్ళా ఏ రాష్ట్రంలో లేదు. బీజేపీ ఎన్నో రాష్ట్రాలు ఉంది కానీ ఏడలేదు. ఏదున్నా సరే కాంగ్రెస్ ఇస్తుంది. రానున్న రోజుల్లో కూడా మీరు కాంగ్రెస్ ని గెలిపించుకొని అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లక్కంపల్లి గ్రామస్తులకి, ముఖ్యంగా మా మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్. థ్యాంక్ యూ.